ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకేమి కావాలో అవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. అది ఎలాగునంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. ఆ తర్వాత మీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త చూడండి, 6వ అధ్యాయము 33వ వచనంలో ఈరోజు ప్రభు చెప్తున్న మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఈరోజు నీకు ఏం కావాలో, ఈరోజు నీ ఏ విషయాల్లో దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు, ఏమి అవసరతై ఆయన పాదాల దగ్గర గోజాడుతున్నావు, ఆర్థిక పరమైన సమస్య, ఆరోగ్యపరమైన సమస్య, కుటుంబంలో సమాధానం లేని పరిస్థితుల సమస్య, ఈరోజు నీకు ఏమి కావాల్సి ఉండి హృదయంలో చింతిస్తూ, మనసులో కలవరపడుతూ, మదనపడుతూ, ఒంటరిదానిగా కూర్చుని ఏడుస్తూ కృంగిపోతూ ఉన్నావు. ఈరోజు ఒక విషయం తెలుసా? నీ మనసు ఎరిగిన దేవుడు, నీ జీవితాన్ని లేవనెత్తే దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. ఆయన అంటున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడని చెప్పాడు. ఒక సహోదరు ఉంది, ఆ పేరు మేరీ. ఆ దేశంలో రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఆమె ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంది. ఆమె సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఆమె ఉద్యోగం చేస్తూ ఉంది. తన భర్త అనారోగ్య కారణం వల్ల తన భర్త ఇంట్లోనే ఉంటున్నాడు. అవన్నీ కూడా మేరీయే చూసుకోవాల్సి వస్తుంది. ఈ మేరీ చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటుంది. క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తుంది. ఆమె దేవునికి ఆమె చేయవలసిన పద్ధతులన్నీ చేస్తూ ఉంటుంది. అయితే తనకి మరి ఒక చిన్న సమస్య వచ్చింది. ఆ స్కూల్ ఫీ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్కూల్ ఫీ కట్టాలి, చేతిలో చిల్లిగా కూడా లేదు, కానీ ఇంకా జీతం అందలేని పరిస్థితి వచ్చింది. అయితే అలాంటి టైంలో లాస్ట్ డేట్ వచ్చింది, 2 రోజుల్లో కడతానని ఆ స్కూల్ యాజమాన్యాన్ని చెప్పింది. అయితే ఒకరోజు వాళ్ళ బాస్ వచ్చి ఈ మేరీతో ఒక విషయం చెప్పారు. మేరీ, నీకు మంచి ఆఫర్ వచ్చింది, నీకు ఎడితిరిగి డబ్బులు అవసరం నాకు తెలుసు. అయితే నువ్వు చిన్న సంతకం పెడితే నీకు నేను 50,000 రూపాయలు ఇచ్చేస్తాను మేని అని తన బాస్ చెప్పాడు. ఆమె చాలా ఎగిరి గంతేసింది. నాకు ఈ సమయంలో ఒక 10,000 రూపాయలు నేను ఫీజు కట్టాలి, కానీ 50,000 రూపాయలు నాకు వచ్చినాయి, నా సమస్యలన్నీ తీరిపోతాని గంతేసింది. అప్పుడు చెప్పాడు, ఏంటి సార్ అంటే, ఒక ఫ్లాటు సేల్ చేయాలి, ఆ పార్టీ వచ్చింది, కానీ ఆ ఫ్లాట్కి చాలా లిటికేషన్స్ ఉన్నాయి, కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఆ ఫ్లాట్కి నువ్వు డాక్యుమెంట్స్ రెడీ చేసి ఈ ఫ్లాట్స్ ఏ సమస్యలు లేవు అని క్లియర్గా ఉన్నాయని చెప్పని
నువ్వు సంతకం పెట్టేసి ఆ ఫ్లాట్ నాకు అమ్మేసేయాలి. అప్పుడు ఖచ్చితంగా నీకు 50,000 రూపాయలు ఇస్తాను, ఆ కస్టమర్కి అమ్మాలి, 50,000 రూపాయలు ఇస్తానని మేరీతో తన బాస్ చెప్పాడు. కానీ మేరీ ఆ 50,000 అన్న మాట చూసి ఎగిరి గంతేసింది. ఫీజు కట్టుకోవచ్చు, నా భర్తకు మందులు కొనవచ్చు, నాకు కొంచెం అవసరాలు తీరుస్తే అనుకుంది. ఈలోపు సాతాను కూడా వచ్చి అన్నాడు, ప్రార్థన చేసుకుంటుంది మేరీ. సాతాను అన్నాడు, ఇదిగో దేవుడికి తెలుసు కదా, నీ పరిస్థితి అంతా దేవుడికి తెలుసు కదా. దేవుడికి తెలిసింది ఏముంది, ఒక్క సంతకం పెట్టు, దేవుడికి నీ పరిస్థితి అంతా తెలుసు కదా. ఒక అబద్ధం సంతకం పెట్టావంటే నీ సమస్యల్ని క్లియర్ అయిపోతాయి అని సాతాను అంటున్నాడు. అప్పుడు మేరీ మోకరించి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తుంది. అప్పుడు హృదయంలో సమాధానం లేదు. అప్పుడు కన్నీళ్ళతో ప్రార్థన చేసిన తర్వాత ఆమె లేచి వచ్చి, ప్రభా, నా పిల్లలకి నాయన, నేను నీకు ఇష్టం లేని పని చేసి ఆ డబ్బు తీసుకొని నా పిల్లలకు ఫీజు కట్టి నేను శాపాన్ని తెచ్చుకోలేను ప్రభా. నా పిల్లలకి ఫీజు కట్టకపోయిన పర్లా, అన్నం పెట్టకపోయిన పర్లా, నేను మాత్రం ఈ పని చేయలేను నాయన అని వాళ్ళ కన్నీరు కార్చి, నేను నీకు ఇష్టం లేని పని చేయను ప్రభా అని ఆ మేరీ ప్రభు పాదాల దగ్గర ప్రార్థించింది. అప్పుడు ఉదయాన్నే ఆ బాసు దగ్గరికి వెళ్ళి, సార్, మీరు చెప్పిన పని నేను చేయలేను అని అంది. మీరు చెప్పిన పని నేను చేయలేను సార్ అంది. అప్పుడు ఆ బాసు వెంటనే చాలా సీరియస్ అయిపోయి ఆ బాస్ చాలా సీరియస్ అయిపోయాడు అతను. ఎందుకంటే నేను ఈ పని చేయలేదు సార్ అని చెప్పేసింది. నేను దేవుడు నాకు మనసంతా ప్రశాంతత లేదు, దేవుడికి ఇష్టం లేని పని చేసి నా బిడ్డలకి నేను ఫీజు కట్టుకోలేను అని అంటే ఆ బాస్ సీరియస్ అయిపోయి, ఈ మంత్ ఆఖరికల్లా టార్గెట్గా నువ్వు పూర్తి చేయకపోతే ఉద్యోగం నుంచి నేను తీసేస్తానన్నాడు. అప్పుడు ఆ మేరీ, ఉద్యోగం నుండి తీసేసినా పర్లేదు, ఉద్యోగం పోయినా పర్లేదు, కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దేవుడికి ఇష్టం లేని పని చేయలేను సార్ అని వచ్చి కూర్చుంది. అందరూ నవ్వుతున్నారు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు. నువ్వు పిచ్చిదానిలాగా ఉన్నావు, ఎవరు చూస్తాడు, ఆ స్థలం నీదా, ఒక సంతకం పెడితే అయిపోయేది కదా, మంచి వచ్చిన ఆఫర్ వదులుకున్నావు, అదే మాకు ఆఫర్ రాని మేము వెంటనే సంతకం పెట్టేస్తామని అందరూ కూడా హేళన చేస్తున్నారు. ఆ మేరీ అక్కడ కూర్చుని ఏడుస్తూ ఆ హృదయంలో మాత్రం, నేను ఎట్టి పరిస్థితుల్లో దేవుడికి ఇష్టం లేని పని చేయలేను, నన్ను ఎంతమంది నిందించినా పర్లేదు అని అలా కూర్చుంది. ఆ సమయంలో అక్కడ ఒక అమ్మాయి ఆఫీసులో, సుజాత అని ఒక అమ్మాయి ఉందంట, ఫ్రెండ్ ఆఫీసులో. ఆమెకి క్యాన్సర్ వ్యాధితో చాలా బాధపడుతుంది. ఆ రిపోర్ట్స్ వచ్చినాయి. అందరూ కూడా ఆమె కూర్చుని ఏడుస్తున్నప్పుడు అందరూ కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. నీకు క్యాన్సర్ అంటే కదా అని దెప్పు పడుతూ ఉన్నారు. ఈ మేరీ చూసింది, తానికి అసలే హృదయంలో వేదన, ఏంటి ప్రభు అని అనుకున్నప్పుడు మరలా వెళ్ళి అతని ఫ్రెండ్ బలపరిచింది. ఇదిగో ధైర్యంగా ఉండు, నీకు దేవుడు స్వస్థపరుస్తాడు, నీకు దేవుడు సహాయం చేస్తాడు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నీ క్యాన్సర్ వచ్చినంత మాత్రం ఏమవదు నీకని ఈ స్థితిలోని మేరీ వెళ్ళి ఆమెకి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంది. ఆమె ఎంతో ఓదార్పు పొందింది, ఆమె కోసం ప్రార్థన చేసింది. ఆ విధంగా ఈ మేరీ ఆ రోజు ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత జాగ్రత్తగా వినండి, అక్కడ తన ఎవరంటే ఆ కంపెనీ బాస్ ఉన్నాడు. అసలు హెడ్ అన్నమాట, మెయిన్ హెడ్ ఉన్నాడు. ఈ కంపెనీ బాస్ ఏం చేశాడంటే, మెయిన్ హెడ్ ఏం చేశాడంటే, ఆ ఎండి ఫోన్ చేశాడు. ఎండి ఫోన్ చేసి, మేరీ, నీవు ఒక నష్టము కలగకుండా, కస్టమర్కి నష్టం కలగకుండా నీవు అద్భుతమైనట్టుగా ఆ ఫ్లాట్ అమ్మకుండా నువ్వు ఆ ఫ్లాట్ని ఆపావు. ఆ ఫ్లాట్ పంటకు వచ్చిన కస్టమర్ ఎవరో తెలుసా? నా స్నేహితుడు. ఆ ఫ్లాట్ చాలా లిటికేషన్లో ఉంది, కోర్టు సమస్యలు ఉంది. అది కానీ నువ్వు సంతకం పెట్టి అతనికి అంటగట్టినట్టయితే కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయేవాడు మేరీ. కానీ నువ్వు మాత్రం
నష్టం కలగకుండా నా స్నేహితుడికి చేశావు. నీ యథార్థత, నీ సిన్సియారిటీ బట్టి నీలాంటి వాళ్ళు నా కంపెనీకి కావాలని ఆ మేరీని ఆమెకి అద్భుతంగా శాలరీని పెంచారు. ఒక 50,000 రూపాయల శాలరీ పెంచి టీమ్ లీడర్గా ఆమెను ప్రమోట్ చేసాడు ఎండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అద్భుతంగా ఆమె జీవితంలో టీమ్ లీడర్గా చేశారు. ₹1,00,000 శాలరీ అయిపోయింది ఆమె. దేవుని స్తోత్రం. దేవుని కొరకు నీతిగా నిలబడినందుకు, దేవుని కోసం ఆమె నష్టం కలిగినా కానీ ప్రభు కొరకు నిలబడినందుకు ఆమెకు వచ్చిన ప్రతిఫలం ఏంటి తెలుసా? అద్భుతంగా దేవుడు నిందించబడింది కానీ ప్రలోభానికి గురైంది కానీ ప్రభు కొరకు నిలబడింది. ఆ కంపెనీకి ఆ ఎండి గారు తెలుసుకుని టీమ్ లీడర్గా ఆమెను ప్రమోట్ చేశాడు. ₹1,00,000 శాలరీ ఆమెకి ఇంక్రిమెంట్ పెంచాడు. ఆమె శాలరీ పెంచాడు. ఆ విధంగా మేరీకి ప్రతి నెల ఆమె జీవితంలో ఈ శాలరీ డ్రా చేసుకుంటూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ దేవుణ్ణి ఇంటికి వచ్చి, ప్రభా నీకు వందనాలు ప్రభా అని యేసయ్య పాదాల మీద పడి యేసుక్రీస్తు పాదాల దగ్గర ఆమె కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా ఇదే చెప్పాడు. మీకు ఏం కావాలో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి, కానీ మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీకు అన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని ప్రభు చెప్పాడు. ఏమిటి నీతి? నీతి అంటే ఏంటి? ఆయన రాజ్యం అంటే ఏంటి? మనం చూసినట్లయితే ప్రియరా జ్ఞాపకం చేసుకోండి. నీతి అంటే మనము ఈ లోకములో ఉంటాము, కానీ ఈ లోక పద్ధతిలో బతకకుండా మనము దేవుని రాజ్యాన్ని వెతికాలి, దేవుని నీతిగా బ్రతకాలి. అంటే నీతిగా అంటే మన జీవితంలో ఏంటంటే దేవుని చిత్తానికి, ఈ లోక సంబంధమైన ఆలోచనలకి మనం తల వంచకుండా, జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకం చిత్తానికి తల వంచకుండా దేవుని చిత్తానికి తల వంచి, దేవుని చిత్తాన్ని తల వంచాలి. ప్రతి చిన్న విషయంలో కూడా నా ఇష్టం కాదు ప్రభా, నీ ఇష్టమే జరగాలని దేవుని చిత్తానికి తల వంచటమే దేవుని నీతి. రెండవది, ఈ లోకములో ఉండి కూడా యహలోక మాలిన్యం అంటకుండా ఈ లోకము నీలోకి అంటకుండా నీతిగా బతకటమే అది నీతి మన జీవితాల్లో. రెండోది ఏంటంటే, ప్రతి ఆదివారం మనం ఉద్యోగం చేస్తాం, ఓవర్ టైం చేస్తే ఎక్కువ డబ్బు వస్తుందని దేవుని సన్నిధిని మానేస్తూ ఉంటాం మనం. అయితే జాగ్రత్త వినండి, నువ్వు డబ్బును కాదనుకుని దేవుని సన్నిధికి వెళ్ళటమే, దేవుని సన్నిధి వెతకటమే నీతి. అర్థమైందండి? డబ్బును కాదనుకుని ఆ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వెతకటమే నీతి. ఈ రోజున డబ్బు కోసం దేవుని సన్నిధిని మానేస్తాం, దేవుని ఇచ్చిన ఆ సమయాన్ని మనం వ్యర్థం చేస్తుంటాం. అదే నీతి మన జీవితంలో. ఈ లోక పద్ధతులకు వ్యతిరేకంగా బ్రతకటమే నీతి. ఈ లోక పద్ధతులు వేరు, ఈ లోకంలో మనం వ్యతిరేకంగా బ్రతకటమే నీతి. జ్ఞాపకం చేసుకున్నారండి? అందుకని ఈ లోకం అంటుంది డబ్బుతో ఏ పనైనా చేయొచ్చు అంటుంది, కానీ దేవుని రాజ్యం అంటుంది నీతి కోసం నష్టపోయిన పర్లేదు అంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. డబ్బు కోసం ఏదైనా చెయ్యి అంటుంది, కానీ నీతి అంటుంది దేవుడి కోసం నష్టపోయిన పర్లేదు, కానీ నువ్వు ఈ లోక పద్ధతిలో జీవించొద్దు అంటుంది. జ్ఞాపకం చేసుకున్నారా? అందుకని నువ్వు ప్రతిరోజు యేసయ్య ఏం చేశాడో నువ్వు తలంచుని, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆహారాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి అన్నీ కూడా తలంచులని కృతజ్ఞతా స్తుతులు చెల్లించడమే నీతి. అప్పుడు ఆ పరలోక రాజు నీకేం కావాలో అవన్నీ కూడా ఆయనే నేను చూసుకుంటాడు. అందుకని ప్రభు అన్నాడు మత్తయి సువార్త మనం చదువుకున్న 6 అధ్యాయం 33వ వచనంలో,
ఏమి తిందుమా, ఏమి తాగుదామా అని మీ దేహం గురించి నేను, ఏమి ధరించుకుందామా అని మీ వస్త్రం గురించి నేను మీరు చింతింపకడి. మొదట నా నీతిని, మొదట నా రాజ్యమును మీరు వెతకండి, అప్పుడు మీకు అన్నీ కూడా అనుగ్రహించబడతాయని చెప్పాడు. దేవుని స్తోత్రం. నీతిగా మనం బ్రతకాలండి. జ్ఞాపకం చేసుకున్నాడు. ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నాడే, ఐగుప్తు పద్ధతుల్లో పోలా, అక్కడ నీతిగా బతికాడు. ఆ యోసేపుకి ఆ దేవుని రాజ్యంలోనే ఉన్నాడు, అన్ని అనుగ్రహించబడ్డాయి. ఏబు గురించి ఏమబడింది? ఏబు గురించి సాక్ష్యం ప్రభువే చెప్పాడు. ఏబు నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్పబడింది. నీతి కోసం నష్టపోయాడు. నీతి కోసం ఆయన లోకాన్ని అనుసరించలేదు, కానీ అన్నీ కూడా మరలా రెండంతలుగా దేవుడిచ్చాడు. తెలుసా, శద్రక్ మేషక్ అబేద్నెగోలు నీతి కోసం ప్రభువుకు నిలబడ్డాడు. ఈ లోకానికి తలవంచల, కానీ దేవుడు ఏడంతలుగా దీవించాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నీతి అంటే, దేవుని రాజ్యము అంటే భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము పరలోకమందుల ఆనందం అని బైబిల్ రాయబడింది. చూడండి, రోమీయులు రాసిన పత్రిక 14:17. దేవుని రాజ్యం అంటే ఏంటి? భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందం అని రాయబడింది. దేవుని స్తోత్రం. ఈ లోకమైన వాటికి భిన్నముగా మనం జీవించాలి. ఈరోజు ఆ ప్రభు కొరకు మేరీ నీతిగా బ్రతికింది. నీతిమంతుడికి అనేక ఆపదలు వస్తాయి, కానీ నీతిమంతుడు విశ్వాసం మూలంగానే బ్రతుకుతాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీతిగా బ్రతుకు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతుకు. నీకు కావాల్సిన అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నీ పిల్లలకి నీకు కావాల్సిన అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఏ విషయాల్లో చింతించవద్దు, ఏ విషయాల్లో నువ్వు బ్రతకొద్దు. నీతిగా ప్రభు కొరకు జీవించు. ఆ దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు నీ సమస్యలన్నిటిని కూడా ఆయన పరిష్కరించేస్తాడు. నీ కన్నిటిని ఆనందంగా మారుస్తాడు. నీకు కావాల్సిన అన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. ఆ పరలోకమందున్న రాజు, ఆ రాజు యొక్క రాజ్యములో నువ్వు నమ్మకంగా బ్రతుకు. ఆ దేవుణ్ణి రాజుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని ఆ రాజు చెప్పినట్లుగా జీవించు. ఆయన చిత్తానికి లోబడు. ఆయన చెప్పిన ప్రకారం జీవించు. నీకేం కావాలో అవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. స్వస్థత ఆయన రాజ్యంలోనే ఉంది. నేను స్వస్థపరిచి యెహోవా. ఆయన నీకు కావాల్సిన ఆర్థిక ధనం ఆయన చేతిలో ఉంది. ఆ దేవుడిని తన మహిమైశ్వర్యులేమి ప్రతి అవసరతను తీరుస్తాడు. శత్రువుల చేతుల నుంచి విడుదల, అన్నీ కూడా దేవుడి చేతులు విడుదల చేస్తాడు. సమాధానం, సంతోషం, ఏమండి, ఆరోగ్యం, ఈరోజున సమృద్ధి, ప్రతి విధమైనటువంటి అవసరాలు అన్నీ కూడా ప్రభువే తీరుస్తాడు. ఆయన రాజ్యము పరలోకంలో చనిపోయినాక కాదు, ఈ భూలోకంలోనే ఆయన రాజ్యం మన మధ్యలో ఉంది. ఆయన రాజ్యం అనే నీతి మరి పరిశుద్ధత ఆయన రాజ్యంలో ఉంటుంది. ఈ లోకంలో కూడా నీతిగా పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించు. ఆయన రాజ్యములో నుండి రాజు అయిన యేసయ్య నీకు కావాల్సిన అన్నీ కూడా నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏ విషయంలో చింతించొద్దు. ఆ రాజు నీకు కావాల్సిన అన్నీ చూసుకుంటాడు. ఆ రాజు మీద నీ భారమే. అందుకని మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు కావాల్సిన అన్నీ కూడా అనుగ్రహించమని చెప్పారు. ఆ మేరీ ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికింది. ఆమెకు కావాల్సిన అన్నీ కూడా, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. ఆ నష్టంలో ఆమె తప్పించబడింది. తన బిడ్డలకు ఫీజు కట్టుకుంది. తన భర్త కావాల్సిన అన్నీ కూడా చూసుకుంది. ఆమె ఒక్క 10,000 రోజు కోసం చూసుకుని ఆ మేరీగా సంతకం పెడితే దేవుడిచ్చి ఆశీర్వాదం పోగొట్టినది. కానీ ప్రభు కొరకు నీతిగా నిలబడితే ప్రతి నెల ₹1,00,000 డ్రా చేస్తుంది. ఆ విధంగా నీ ఉద్యోగాన్ని కూడా ఆస్వాదిస్తాడు, నీ బిడ్డలను ఆస్వాదిస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీ ఇంట్లో సమాధానం ఇస్తాడు. నీ వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి సమస్యను దేవుడు సద్దనిగేటట్లుగా చేస్తాడు. ప్రభు అయిన దేవుని ఎదుట
ఆయన రాజ్యము నీలోనుంది. ఆ రాజుకి నువ్వు లోబడు, ఆ రాజుకు తగ్గట్టుగా నీతిగా బ్రతుకు. నీకు కావాల్సిన అన్నీ కూడా ఆ రాజు నీకు అనుగ్రహించిన కాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా నీ నీతిని రాజ్యాన్ని మాతో వెతుకుచు వారికి ఏమో కావాలో అన్నీ కూడా అనుగ్రహిస్తానని చెప్పావు. ఆ విధమైన కృపణ బిడ్డలకు దయచేయండి. ఆ బిడ్డలకి నాయన స్వస్థత పరచండి తండ్రి, వాళ్ళ అవసరాలు తీర్చండి నాయన. సమాధానం, శాంతి, నెమ్మది దయచేయండి. ఆ ఇచ్చిన ప్రతిదానికి రెట్టింపు ప్రతిఫలం బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.